నమస్తే, నా పేరు కోపల్ల ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఈరోజు ఉదయం 7 గంటల నుండి జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక మొదలైంది. పోలింగ్ మొదలైంది. ఇప్పటి వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం సుమారుగా 20.7. అంటే ఎంత మందకొడిగా పోలింగ్ జరుగుతోందో అర్థమవుతోంది. మామూలుగా ఏంటంటే ఉప ఎన్నిక అనగానే ఓటర్లు ఎక్కువ మంది ఓటింగ్లో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఓటింగ్లో రకరకాల కారణాలు ఉంటాయి. పోటీలో పాల్గొనేటువంటి పార్టీలు లేకపోతే అభ్యర్థులు తరపున ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేర్చడానికి చాలా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఓటర్లు కూడా ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరుతారు. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి ఎంతమంది అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ లైన్లో ఉంటారో అందరికీ కూడా ఓటు హక్కు కల్పించేందుకు అవకాశం ఇస్తారు. అది ఎంత రాత్రైనా సరే వాళ్ళు ఓటు వేసి వెళ్ళవచ్చు. అయితే ఈ ఎన్నికలో మాత్రం భిన్నంగా కనబడుతోంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు చూసుకుంటేనేమో 9% నమోదైంది. దాంతో ఈసారి ఉప ఎన్నికలో భారీ ఎత్తున పోలింగ్ జరుగుతుంది, రికార్డు సృష్టిస్తుంది అని రకరకాలుగా అంచనా వేసుకున్నాయి పార్టీలు కానీ ఎన్నికల అధికారులు కానీ. అయితే ఆ మొదటి గంట సేపు నమోదైన 9% ఒక ఎత్తు అయితే 8 గంటల నుంచి 12 గంటల వరకు నమోదైంది 4%, 3%. దీంతోనే ఓటర్లలో ఎంత నిరాసక్తత కనబడుతోంది అనేది అర్థం కావట్లేదు. ఉప ఎన్నికలో పాల్గొనడానికి కూడా ఓటర్లకు ఎందుకు చురుకు పుట్టలేదు అన్నది ఇప్పుడు ఆశ్చర్యంగా ఉంది. ఈ మొత్తం చూసుకుంటే హోల్ మొత్తం మీద అన్ని పార్టీలకు ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారని అనుకోవాలి. ఈ నియోజకవర్గంలో ప్రత్యేకత ఏమిటంటే దాదాపు ఒక 30-40 కాలనీలు ఉన్నాయి, 70 బస్తీలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం చాలా తక్కువగానే ఉంది. 2014లో చూసుకుంటేనేమో 50% ఉంది. 2018-19కి వచ్చేటప్పటికి 46-47% ఉంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 47.75% నమోదైంది. అంటే 51% కూడా ఎప్పుడు దాటలేదు. కాబట్టి ఈసారి రికార్డు బ్రేక్ చేస్తుందని, ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. కాబట్టి ప్రతి 100 మంది ఓటర్లకు 2 పార్టీలు కూడా ఇన్ఛార్జీలను పెట్టాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడం కోసమని జూబ్లీ హిల్స్ ఆటో యూనియన్ ఏం చేసిందంటే నియోజకవర్గం మొత్తం మీద 400 ఆటోలను ఉచితంగా తిప్పుతున్నది. బాలింతలు, వృద్ధులు, వికలాంగుల కోసమనే ఈ ఆటోలు ఫ్రీగా తిరుగుతున్నాయి. మరి ఇన్ని ఏర్పాట్లు చేసిన పార్టీలు ఇన్ఛార్జీలను పెట్టినా మరి ఎందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావట్లేదో, ఓటింగ్ వేయటం లేదో ఎవరికి అర్థం కావటం లేదు. పోలింగ్ వేయడానికి వచ్చినటువంటి సినీ నటుడు తనికెళ్ళ భరణి ఒక 2 మాటలు చెప్పారు. అదేమిటంటే ఓటు వేయడం హక్కే కాదు, ప్రతి ఒక్కటి బాధ్యతగా ఫీల్ అవ్వాలి అన్నారు. అలాగే ఓట్లు వేయనటువంటి జనాలకు నియోజకవర్గంలో అభివృద్ధి జరగటం లేదు, సంక్షేమ పథకాలు అందటం లేదని నిలదీసేటువంటి హక్కు కూడా ఉండదు అన్నారు ఆయన. ఇది నిజంగా తనికెళ్ళ భరణి చెప్పింది చాలా మంచి మాట. ఇది మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ అయినా రకరకాల సెలబ్రిటీలు కూడా ఏం చెప్తున్నారంటే ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి, కానీ ఓటింగ్ అయితే రావాలి, ఓటింగ్ వెయ్యండి అని చెప్తున్నారు వాళ్ళు. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నా కూడా ఈ ఉప ఎన్నికలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఓటర్లకు చురుకు పుట్టకపోవడమే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి సాయంత్రం 6 గంటలు అయ్యే సమయానికి ఏమన్నా ఓటింగ్ పర్సంటేజ్ ఏమన్నా పెరుగుతుందా, అప్పటికి జనాల్లో ఏమన్నా చురుకు పుడుతుందా చూడాలి. థ్యాంక్ యూ.